బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ ఒక 5 బ్రెడ్స్ తీసుకున్నాను. అలాగా ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక టమాటో, ఒక 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, చాట్ మసాలా, ఉప్పు, కారం, కొంచెం పించ్ ఆఫ్ పెప్పర్ పౌడర్. ఈ కట్ చేసి పెట్టుకున్నటువన్నీ బౌల్లో వేసేసుకోవాలి. కొంచెం పెప్పర్, కొంచెం జీరా పౌడర్, వేయించి పొడి చేసుకున్న జీరా పౌడర్, అలాగే పచ్చిమిర్చి కొంచెం పెప్పర్ వేసాం కాబట్టి కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం చాట్ మసాలా. మీరు కావాలంటే లెమన్ కూడా పిండుకోవచ్చు. కొంచెం లెమన్ పిండుకుంటున్నా. ఇవన్నీ బాగా అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పెన్నం పైన కొంచెం బటర్ వేసేసి అది మెల్ట్ అయ్యే లోపల మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ అంతా బ్రెడ్లోకి స్టఫ్ చేసుకొని 2 పక్కల టోస్ట్ చేసుకోవాలన్నమాట. నేను చేతితో ఫిల్ చేస్తున్నాను. ఇలా ఫిల్ చేసేసుకొని దానిపైన ఇలా బ్రెడ్ పెట్టేసేసి ఒకసారి చేతితో ప్రెస్ చేసేసుకొని స్టఫింగ్ కూడా చూపిస్తాను. సేమ్ ప్రాసెస్ అలాగే పెట్టేసేసి ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ప్రెస్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. మీరు బటర్ కాకపోతే గీ కూడా వేసుకోవచ్చు. ఇంకోటి కూడా పెట్టేశాను. గీతో కూడా ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని రెండో వైపు ఫ్లిప్ చేస్తున్నాను అన్నమాట. చూసారు ఎంత బాగా కాలిందో. రెండో వైపు కూడా ఇలాగ కాల్చుకోవాలన్నమాట. బాగా టోస్ట్ అవ్వాలి. అంతే, సింపుల్ అండ్ ఈజీ బ్రెడ్ శాండ్విచ్ చేశాను అనమాట. దీన్ని మనం ఇట్లా మన ఇష్టమైన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. మీకు కట్ చేసి కూడా చూపిస్తాను. ఇలా కట్ చేసుకోవచ్చు, మీకు ఇష్టమైన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీ. ఇది బ్రేక్ఫాస్ట్కి అయినా కానీ ఈవినింగ్ స్నాక్స్ టైమ్స్కి అయినా కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.